నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శ్రావణ మాసం వచ్చేసింది. మనం శ్రావణ శుక్రవారం చక్కగా వరలక్ష్మి వ్రతం చక్కగా పూజలు చేసుకుంటాం. అలానే శ్రావణ మంగళవారానికి కూడా విశిష్టత ఉంది. నోములు నోచుకుంటారు కదండి. అసలు ఎవరు నోచుకోవచ్చు, ఏ విధంగా నోచుకోవాలి, శ్రావణ మంగళవారానికి ఉన్న విశిష్టత ఏంటి? శ్రావణ మంగళవారం అత్యద్భుతమైన నోము అది. అయితే ఈ మంగళవారం నోములు సాధారణంగా వివాహం అవగానే కొత్త పెళ్లి కూతురుతో నోవిస్తారు. కన్యగౌరి నోమని, ఈ మంగళవారపు నోమని చిన్నపిల్లలకి మెచ్యూర్ కాకముందు పిల్లలతోటి నోమించే అలవాటు కూడా ఉంటుంది కొన్ని కుటుంబాల్లో. అయితే వివాహం అయిన తర్వాత పెళ్లి కూతురుతో మొదలు పెట్టించి 5 సంవత్సరాలు వరుసగా పూజ చేసుకుంటారు. 4 వారాలు వస్తాయి కదా, 4 మంగళవారాలు. ఎప్పుడైనా ఓ సంవత్సరం 5వ మంగళవారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 5 మంగళవారాలు మంగళగౌరి పూజ చేసుకుని, మంగళ గౌరి అంటే అమ్మవారు పార్వతీదేవి, గౌరీ పూజ చేసుకుని, ఆ గౌరీ పూజకి పూజా విధానాలు చిన్న చిన్న తేడాలు ఉన్నా ఇంచుమించు అందరిళ్లలోనూ ఒకేలాగా ఉంటాయి. చలిమిడి శనగలు నైవేద్యం పెడతారు. పాయసము, పులగము, చలిమిడి, శనగలు. ఈ చలిమిడి కూడా ఎలా చేస్తారంటే దీపాలు పెట్టడం, ఒక ప్రత్యేకమైన దీపం చేసుకుంటారనమాట. చలిమిడికి బియ్యపిండితో చలిమిడి చేస్తావా, ఆ చలిమిడితోటే ప్రమిద చేస్తారు. దాంట్లో ఆవు నెయ్యి పోసి ఏడాదికోసా ఒక 5 చొప్పున ఒత్తులు కూడా పెరుగుతాయి. మొదటి సంవత్సరం ఒక ఏసి ఒత్తి, 2వ సంవత్సరం 2 ఏసేల ఒత్తులు, అట్లా ఒత్తులు కూడా పెరుగుతాయి అన్నమాట. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకం. ఈ ఒత్తి వేసుకుని పూజ చేసుకుంటారు. ఈ ఒత్తి ఆ దీపం వెలిగించి పూజ చేసుకోవాలన్నమాట. మంగళగౌరి వ్రతానికి మామూలుగా స్త్రీల వ్రత కథలు అన్నిటికీ ఉన్నట్టుగానే దీనికి కూడా వ్రతానికి ఒక కథ, దానికి ఒక విధానం ఉంటుంది. పూజ అంతా అయిపోయాక పూజావసానంలో నైవేద్యం పెట్టేసిన తర్వాత తోరాలు కట్టుకుని తోర పూజ చేసి, వరలక్ష్మి వ్రతంలో కూడా తోర పూజ చేసుకుంటాం కదా, తోరం కట్టుకున్నాక ఈ దీపం వెలిగించి కత్తికి కాటుక పట్టిస్తారు. కత్తి, ఇనప కత్తికి అట్లకాడ కూడా పట్టిస్తారు కొంతమంది ఇళ్లలో. ఆ కత్తిని దాన్ని ఈ తోరం కట్టిన చేతితోటి అక్షింతలు పట్టుకుని కత్తి కూడా పట్టుకుని ఆ దీపం మీద పెట్టి కథ వింటారనమాట. ఈ దీపం మీద ఒక ఇది కత్తి పెట్టేసరికల్లా దానికి కొంచెం ఇది పట్టి మసి పట్టి కాటుకలాగా అవుతుంది కదా. ఈ కత్తి కొంచెం ఆవు నెయ్యి రాసి దానికి చూపిస్తారు. ఈ మసిబారి కాటుకలాగా అవుతుంది. ఆ కాటుక కంటికి ధరించాలి, అది 5వ తనాన్ని వృద్ధి చేస్తుంది అని చెప్తారు. అది దాని విధానం. ఇప్పుడు ఈ మొదట ఈ పూజ అవగానే కూడా ఎవరైనా ఒక ముత్తైదుని పొద్దున్నే ఇంటికి పిలుచుకుని బుట్టవాయనం అని ఇస్తారు. ఈ చలిమిడి, శనగలు, తర్వాత రవికల బట్ట, పసుపు, కుంకుమ, గాజులు అవి ఇచ్చి మొట్టమొదటి వాయనం ఒక అమ్మ ఇచ్చి, ఆ వాయనం ఇవ్వడానికి కూడా ఇది ఈ కాటుకని కంటికి పెట్టుకోవడానికి ఇవ్వాలి. మంగళగౌరి వ్రతపు కాటుక, శ్రావణ మంగళవారపు కాటుక చాలా ప్రత్యేకంగా ఉండేది. ఇప్పుడు మన ఇంటికి వచ్చి కూడా ఇది వాయనాలు ఇచ్చేవాళ్ళు కనిపిస్తారు. ఇది మొదట బుట్ట వాయనం ఇచ్చాక ఒక్కొక్క కుటుంబంలో ఏడాదికి 5 చొప్పున పెరుగుతారు. 5 ముత్తైదులకి ఇవ్వాలి మామూలుగా. ఈ వారం ఒక 5, వచ్చే వారం ఒక 5, పై వారం 5, ఆ పై వారం 5, ఒకళ్ళకే ఇవ్వచ్చు. కానీ ఆ రోజున 5 కనీసం వాయనం ఇవ్వాలి. కొంతమంది ఇళ్లలో ఏడాదికి డబల్ అవుతారనమాట. మొదటి సంవత్సరం 5, 2వ సంవత్సరం 10 మంది, 3వ సంవత్సరం 15, 4, 20, 5వ సంవత్సరం 25 మందికి. ప్రతి మంగళవారము 25 మందికి ఇంటికి వెళ్ళి వాయనం రావాలి. పేరెంటానికి మన ఇంటికే పిలుచుకుని వాయనం ఇవ్వగలిగే శక్తి యుక్తులు కుదిరినాయా, కుదిరినట్టు. లేదా మనమే వెళ్ళి బుట్టపుచ్చుకోవడం, ఈ సామాన్లన్నీ ప్యాక్ చేసుకోవడం, శనగలు, తాంబూలాలు అన్నీ చక్కగా ప్యాక్ చేసుకుని పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు ఇచ్చి ఈ కాటుకి ఇచ్చి వాయనం ఇచ్చి ఆ వాయనం ఇవ్వటం. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి చాలా ప్రధానమైంది. ఇది 5వ తనానికి వివాహం అయిన తర్వాత ఈ పునిస్త్రీతనం పెరుగుతుందని, భర్తలు ఆయుష్మంతులు అవుతారని చెప్పబడుతుంది. చాలా కుటుంబాల్లో ఉంటుంది. మా పుట్టింట్లో లేదు, మా అత్తవారింట్లో ఉంది. మా మామగారు, మా వారి నాయనమ్మ గారు, ఆవిడ మూగిదానికైనా 3 నోవులు ఏం వేలు ఇలా చూపించేవారు. మూగమ్మాయి అయినా సరే 3 నోవులు కనీసం నోచుకోవాలి, నువ్వు మిగిలినవన్నీ చేయకపోతే పోనీలే, ఏదైనా ఒక 3 నోవులు పట్టు, అవి 3 చెయ్యి అని మంగళవారం నోములు ఆవిడే స్టార్ట్ చేయించారు నాతోటి. కుదిరిన వాళ్ళు చేసుకుంటారు. ఇళ్లలో ఉందనుకో అత్తవారింట్లో లేకపోతే చెయ్యరు, పుట్టింట్లో లేకపోయినా అత్తవారింట్లో చేసుకుంటారు. అత్తవారికి లేదనుకో విధానం, ఇక చేసేదే లేదు. కొంతమంది సరదాగా మంచి, అంటే ఇది చాలా మంచిదని చేసుకునే వాళ్ళు కూడా 1-2 చూశాను నేను, అలా కూడా ఉంటారు. ఈ చిన్నప్పుడు మొదలు పెడతామా, పిల్ల మధ్యలో పురుళ్ళు పుణ్యాలు వచ్చేస్తాయి. పెళ్ళవగానే స్టార్ట్ చేస్తాం. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఏవో అడ్డాలు వచ్చేస్తాయి. తర్వాత 5వ సంవత్సరం అయినా చేసుకోవచ్చు. ఈ బాకీ ఎప్పటికైనా తీర్చుకోవచ్చు. మొదటి సంవత్సరం మొదలు పెట్టించాలన్నమాట, అది నియమం. ఈ 5 ఏళ్ళు చేసుకుంటారు. ఒకవేళ మొదటి సంవత్సరం గోదావరి పుష్కరాలు వచ్చినాయి,
అప్పుడు పుష్కరాలు అప్పుడు నోములు పట్టకూడదని ఒక విధానం ఎట్లా వచ్చిందో, ఆ సంవత్సరం పెళ్లిళ్ళైన చాలా మంది ఆడపిల్లలు ఆ నోము పట్టలేదు. మరుసటి సంవత్సరం 2వ ఏట పట్టకూడదని మళ్ళీ 3వ ఏట పట్టాలి. అవన్నీ కూడా విధానాలు ఏదో అలా ఆలోచించుకుని పెట్టేసుకుంటూ ఉంటారు. అయితే దీనికి ఉద్యాపన చాలా ముఖ్యమైన విషయం. ఇది ఇంత చిన్న పెళ్ళైన కొత్తల్లో మొదలుపెట్టి 5 ఏళ్లలో ఎప్పుడో పూర్తి చేస్తామా? ఉద్యాపన, ఒక పెళ్లి కూతురికి ఉద్యాపన చేయాలి. చాలా మంది తల్లులు తమ కూతుళ్ళ వివాహాల్లో చేసుకుంటారు. పెళ్లి కూతురికి మా వివాహాల్లో యజ్ఞం చేస్తారు. ఎప్పుడు ఈ సూత్రధారణ తలంబరాలు అన్నీ అయిపోయిన తర్వాత చిన్న హోమం, నాగవల్లి సదస్యం అని హోమం జరుగుతుంది. ఆ హోమం దగ్గర దీని నిండా గిన్నె నిండా అప్పాలు అరిసెలు వండి ఆ నేతితో వండిన అరిసెలతోటి ఆ వాయనం, అంటే ఈ నోముని ఇంకొక పెళ్లి కూతురికి అప్పచెప్పాలన్నమాట. ఆడబడుచుల పెళ్ళిళ్ళల్లోనో, లేకపోతే మన కూతుళ్ళ పెళ్ళిళ్ళల్లోనో, అక్కయ్య కూతుళ్ళు, మన చెల్లెళ్ళు, ఎవరి పెళ్ళిలో అయినా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఒక పిల్లకి అప్పచెప్పాలి. ఆ పిల్ల చేస్తుందా చేయదా దాని సంగతి వాళ్ళ అత్తారింట్లో ఉంటే చేస్తుంది, లేకపోతే లేదు. కానీ అప్పచెప్పాలి. అప్పచెప్తేనే మన నోము ఉద్యాపన అయినట్టు. దానికి ఏవో ఉన్నాయి, చిన్న చిన్న మంగళసూత్రాలు, లక్కజోళ్ళు అవి ఉంటాయి. ఆ లెక్క ప్రకారం చీర రవిక ఇచ్చి అమ్మాయికి అప్పచెప్పుకోవాలన్నమాట. ఇట్లా శ్రావణ మంగళవారం నోము చేసుకుంటారు. ఇప్పుడు మా వరలక్ష్మి వ్రతం మనం 2వ వారమే ప్రధానంగా వరలక్ష్మి వ్రతం. లక్ష్మీ పూజ మిగిలిన 3 వారాలు చేసుకుంటాం అందరం. వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా కలశం పెట్టుకుని చేసినది 2వ వారం. అవునండి. ఆ వాళ్ళు కుదరని వాళ్ళు 3నో 4నో ఎలా కుదిరితేట్లేదా మొదటి వారానికో షిఫ్ట్ చేసుకుంటారు. ఇది మాత్రం శ్రావణ మంగళవారపు నోము 4 వారాలు చేసుకోవాలి. ఓ వారం మానేస్తే మరుసటి, ఒకవేళ ఏదైనా మధ్యలో ఇబ్బంది వచ్చి ఏదైనా కుదరక మానేస్తే మరి తర్వాత వారము 2 రెబల్ తాంబూలాలు ఇవ్వాలి 10 మందికి వాయినాలు. 10 మందికి ఇవ్వాల్సి వస్తుంది. అది పద్ధతి అనమాట. ఓవేళ 5వ సంవత్సరంలో కనుక ఈ పెరిగిన వాళ్ళు 25 మందికి ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారా, ఒక వారం మానేస్తే మరుసటి వారం 50 మందికి ఇవ్వాల్సి వస్తారు. ఇందులో మళ్ళా ఒక ఇది ఉంది. శ్రావణంలో కనుక ఏ పరిస్థితిలో అయినా 4వ వారం చేసుకోవటం కుదరకపోతే వీళ్ళు వినాయక చవితి నాడు లేదా శ్రావణ పూర్ణిమ నాడు కానీ వినాయక చవితి నాడు కానీ నోము నోచుకుని అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అంటే తాంబూలాలు ఇచ్చుకోవచ్చు. వెసులుబాట్లు ఉన్నాయి. ఒకటే వెసులుబాటు అంతే. చివరి వారానికి ఇబ్బంది వచ్చినా మనకు కుదరకపోయినా అప్పుడు ముందు వారాల్లో అయితే తర్వాత వారం చేసుకునే వాళ్ళం. కుదరలేదనుకో దాన్ని పౌర్ణమి నాడు లేకపోతే వినాయక చవితి అక్కడ దాకా తీసుకెళ్ళచ్చు అనమాట. పౌర్ణమి నాడే ఎక్కువ మంది ముఖ్యంగా చెప్తారు. అప్పటికి ఏదైనా సాగపోతే వినాయక చవితి నాడు కూడా చేసుకోవచ్చు అని ఈ మధ్య ఎవరి దగ్గర విన్నా నేను. ఈ వచ్చినప్పుడు ఈ కాటికి పచ్చిపుచ్చుకొచ్చి ఇస్తారు. మంగళవారపు కాటికి పెట్టుకుంటే ఎంతో మంచి సంతోషంగా ఉంటుంది. నువ్వు చేసుకున్న వాళ్ళకి ఆ కథ వింటారు కదా, ఎవరైనా పట్టుకొచ్చిస్తే అదేదో శుభప్రదంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇదివరకు బాగా వచ్చేవాళ్ళు. ఈ 2 ఏళ్ల నుంచి మన నేపథ్యంలో నోములకి ఇది ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరు రావటం లేదు. ఇక మనం మన ఇళ్లలోనే కూర్చొని చేసుకోవటం ఇక వాయనాలు అని ఎవరింటికైనా వెళ్ళే అవకాశం మరి తక్కువే. ఇప్పుడు ఇంకా ముందు ఈ వారంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో చూడాలి. బాగుందా? అంతా సూపర్, చక్కగా ఇచ్చుకోవచ్చు. మన అపార్ట్మెంట్ లోనే బాగానే ఉంది. అందరూ మన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అని అనుకుంటే చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం అది ఇచ్చి ఈ కాటుకి ఇచ్చి తర్వాత వాళ్ళ చేతిలో అక్షంతలు పెట్టి ఆ తాంబూలం వాళ్ళ చేతిలో పెట్టాం, దండ పెట్టాం. అందులో చిన్నపిల్ల పెద్ద పిల్ల తేడా ఏమి ఉండదు. పార్వతీదేవిగా భావించి ఇవ్వడమే. దాంతో బాగుంటుంది. చేసుకోగలిగితే మనకి ఇప్పుడు లేదు శ్రావణ మంగళవారాలు నోములు లేవు, ఏమీ లేవు మనకి. ఒకవేళ చేసుకోవాలంటే మనం ఏముంది గౌరీ పూజ చేసుకోవటమే. షోడశోపచారాలతోటి గౌరీకి పూజ చేసుకోవటము చక్కగా. ఈ గౌరీ పూజ అయిన తర్వాత ఎవరికైనా వాయనానికి దొరికి ఇచ్చే అవకాశం ఉంటే చక్కగా ఒక్కళ్ళకైనా తాంబూలం ఇచ్చుకుంటే మంచి రోజులు కదా. ఇవ్వడం వల్ల మనకి వృద్ధి జరుగుతుందని మనకే ముందు నుంచి అది నమ్మకం చేయాలి. అది ఎలా జరుగుతుంది అని ప్రశ్నిస్తే ఏమి లాభం లేదు. అంతే. ఓ పసుపు కుంకుమ గాజులు తర్వాత ఏదైనా పండు తాంబూలము రవికలు బట్ట ఇచ్చి ఎవరికైనా ఒకళ్ళకి దండం పెట్టి అక్షింతలు వేయించుకుంటే జీవితం వినయంతో ముందుకెళ్తుంది. మనం వాయనం ఇవ్వాలంటే ఏదో హాయ్ అని ఒకసారి చేతికి ఇచ్చేసేయం కదా, హ్యాండ్ బ్యాగ్ చేతికి ఇచ్చినట్టు కాదు. పాదాలకు పసుపు రాయాలి. అవునా? ఎంత వినయం అవలంబించాలి, వినయ విధేయతలతో చెయ్యాలి. అవునండి. అలాంటి వినయ విధేయతలతోటి చేసే ఏ పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి మనకి అవకాశం ఉండి చేసుకుంటే చేసుకోవటం పెద్ద వ్రతంగా నోముగా చేసుకుని నోములు లేవు ఒట్టిగా కూడా ఈ శ్రావణ మంగళవారం నేనైతే మంగళవారం కథ చదువుకుంటాను చేయ, నాకు చాలా ఇష్టం. ఎప్పుడో అయిపోయినాయి కదా, అదేలేండి. నోములు ఏనాడో అయిపోయినాయి, చాలా సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా ఈ శ్రావణ మాసాల మంగళవారాలు కూడా నేను పూజ చేసుకుంటూ మామూలు రోజువారీ పూజలోనే ఆ పుస్తకం ఎక్కడుందో వెతుక్కుని పెట్టుకుంటాను. అక్కడ కథ చదువుకుంటే బాగుంది అనిపిస్తుంది. గౌరీ పూజ చేస్తాం, మామూలుగా నిత్య గౌరీ పూజ చేసుకునేది, అది చదువుకుంటారనమాట. నాకు చాలా బాగుంది అనిపిస్తుంది. ఏదేదో ఒక సరదా అంతే.
దానికి మళ్ళీ ఏమిటో అవి ఇవి తెచ్చి తాంబూలాలకి ప్రయత్నం ఏం చేయటంలా నేను కథ మాత్రం చదువుకుంటాను. ఓకే ఓకే, బాగుంటుంది. అంటే మీకు కథలంటే బాగా ఇష్టం కదా రమ్మగారు, ఇంకా అందులో ఇది కూడాను ఏదో ఒక సెంటిమెంట్ గా ఉంటుంది జయ, Okay. ఒక మంచి కథ బాగున్నట్లు అనిపిస్తుందా? బాగున్నట్టు అనిపిస్తుంది, అది. చదువుకుంటే బాగుంటుంది అంతే, మన అలవాటుని బట్టి. అంతే. పూజ చేసుకుని ఎవరైనా ఆ పూట ఎవరైనా మా పిలవకుండా ఒక వచ్చారనుకో ముత్తైదులు బొట్టు అంతే. పెట్టి తాంబూలం తాంబూలం. మాకు మా సచివత ఉంటుంది, సాయంకాలం అయ్యేసరికి వచ్చేస్తుంది. ఉమ్. ఖచ్చితంగా మంగళవారం నాడు దాన్ని బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేస్తాను. Okay. మామూలు రోజుల్లో దాని రకరకాల అక్షింతలతోటి తిరిగితే కేకలేస్తాను, కానీ ఇప్పుడు ఆ రోజు మాత్రం దాన్ని ఏమన్నాం అనకుండా ఓ బొట్టు పెట్టి 2 పళ్ళు, పిల్లలు వస్తే పిల్లలకి కన్యగౌరి అని చేస్తారు, చిన్న పిల్లలకు కూడా తాంబూలాలు ఇవ్వచ్చు, ఆహా. అది కూడా చాలా మంచిదని చెప్తారు. ఇవేమీ లేదు, ఇవన్నీ కూడా దానివల్ల మీకు స్వర్గం వచ్చేస్తుందో అదేదో వచ్చేస్తుందో కాదు, మనం అవలంబించే వినయము, చేసేటువంటి ఈ దాన ప్రక్రియ, ఈ 2 మనకి ప్లస్ అవుతాయి పాజిటివ్ గా. దానికి తోడు పరంపరగా వస్తోంది, సాంప్రదాయంగా వస్తోంది కదండి, ఇప్పుడు చేస్తే అయిపోయింది. మంచిదే కదా, అది. చేయటం వల్ల మంచిగా కానీ చెడలేదు కదా. రమ్మగారు, మరి ఆ కథ మా అందరి కోసం. మంగళగౌరి వ్రత కథ. ఉమ్. మామూలుగా మనకు వ్రత కథలన్నీ కూడా సూత మహాముని శిష్యులకి చెప్పినట్టు, ఉమ్. అది ముందు ఎవరికో ఉపదేశించింది, ఆయన తన శిష్యులకు చెప్తున్నట్టుగానే చెప్పబడుతుంది. సూత మహాముని తన శిష్యులకు ఏం చెప్పారంటే, నారద మహర్షి సావిత్రీదేవికి ఉపదేశించాడని, ఉహుం. ఆ కథనే శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి ఉపదేశించాడని, ఆ విషయాన్ని సూతుడు శిష్యులకి చెప్తున్నారనమాట. 2 చేతులు మారినాయి, 2 మూడో రోజులు. చెయ్యి, మూడో చెయ్యి. ముందు నారదుడు సావిత్రికి ఉపదేశించాడు, అదే శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి ఉపదేశించాడని సూత మహాముని తన శిష్యులకి తెలియజేస్తున్నారు. ఓకే అండి. మంగళగౌరి చాలా మహత్యం కలిగిన తల్లి. ఆమె ఎలా ఉంటుందంటే, పసుపు కుంకుమలందు, తర్వాత నేతి దీపాలతో, ఆవు నేతితో వెలిగించిన దీపాల యందు ఆమె యొక్క సాన్నిధ్యం ఉంటుంది. ఉహుం. మంగళ గౌరిని గనక పూజిస్తే మనకి భర్త సన్నిధిలో ఉండటం, తర్వాత 5వ తనం వృద్ధి అవుతుందని, సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పబడుతుంది. అలాగా గౌరీదేవిని అర్చించి వైధవ్యాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీ కథ చెప్తానని కృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి చెప్తున్నాడు. పూర్వం మాహిష్మతి నగరాన్ని పాలించే ఒక రాజుగారు ఉండేవాడు, జయపాలుడని. ఉమ్. ఆయనకి చాలా గొప్ప రాజే కానీ సంతానం కలగలేదు. అయితే ఒకనాడు వాళ్ళ అంతఃపురానికి ఒక సన్యాసి, ఒక ఆయన భవతి భిక్షాందేహి అని అరిచాడు బయట. రాణిగారు అన్ని రాజుగా ఆయనకి ఇవ్వవలసిన, సన్యాసికి ఇవ్వవలసిన సామాన్లన్నీ సర్దుకుని బయటికి తీసుకొచ్చేసరికి అలా ఆయన వెళ్ళిపోయాడు. 3 రోజులు ఇట్లాగే సన్యాసి భవతి భిక్షాందేహి అనడము, రాణిగారు సంబారాలు సమకూర్చుకుని తిరిగి బయటకు వచ్చేసరికల్లా ఆయన వెళ్ళిపోవటము జరిగింది. ఆవిడ భర్తకు చెప్పింది, ఏమిటో ఇట్లా జరుగుతుంది, ఎవరో ఒక సన్యాసి వచ్చి కేకేస్తున్నాడు, నేను వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోతున్నాడు. అంటే ఈయన ఏమన్నాడు, వేళ తెలిసింది కాబట్టి సంబారాలని ముందే కూర్చుకో, ముందే సమకూర్చి పెట్టుకో, కేకేసే టైంకి నువ్వు వాకిట్లో ఉండు, అప్పుడు వెసులుబాటుగా ఉంటుందన్నాడు. ఈ పాయింట్ బాగుంది కదా. అంతే. అంచేత ఆమె ఏం చేసింది, అట్లాగే అన్నీ చక్కగా సన్యాసికి ఆయనకి భిక్ష ఇవ్వడానికి వలసిన సామాన్లన్నీ సర్దుకుని బయట నిలబడిందట. సన్యాసి వచ్చినప్పుడు ఈవిడ భిక్ష ఇవ్వబోయేసరికల్, సంతానం లేని నీలాంటి వాళ్ళ దగ్గర నేను తీసుకొని భిక్ష అన్నాడు. అనేసరికి ఆవిడ దుఃఖించి, మరి నాకేదో ఒక తరుణోపాయం చూపించు, నన్ను ఉద్ధరించు, సంతానం లేదని బాధపడుతున్నానని ఆమె అడిగింది. అడిగేసరికల్లా ఆయన ఏమన్నాడంటే, నీ భర్తని నీలవస్త్రధారిగా నీలాశ్వాన్ని ఎక్కి తూర్పు దిశగా వెళ్ళమను. అడవిలో ఎక్కడ ఈ అశ్వం అలసిపోయి నేల మీద పడుతుందో అక్కడ తవ్వమను. అక్కడ ఒక బంగారు దేవాలయం ఉంటుంది, అందున్న భవానిని అర్చించమను, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఈయన అదే ఆవిడ ఏం చేసింది, రాణిగారు భర్తకి తెలియజేసింది. భర్త సరేనని జయపాలుడు ఈ మాహిష్మతి నగరం నుంచి బయటికి బయలుదేరి గుర్రం వేసుకుని వెళ్ళాడు, నీలాశ్వాన్ని వేసుకుని. అశ్వం ఒక చోట కింద పడింది. అక్కడ ఆయన తవ్వించి చూసేసరికల్లా పెద్ద బంగారు దేవాలయం ఉంది, మహాద్భుతమైన భవానీ దేవాలయం. వెళ్ళి అమ్మవారిని అర్చించాడు సాంగంగా. అర్చించేసరికల్లా ఆవిడ ప్రసన్నురాలయ్యి, నాయన నీకు సంతానం లేదు, కానీ నువ్వు ఇట్లాంటి ప్రయత్నం చేసి వచ్చావు కాబట్టి వైధవ్యం ఉన్న కుమార్తె కావాలా, అల్పాయుష్కుడైన కుమారుడు కావాలో కోరుకోమంది. ఈయన ఏమనుకున్నాడు, కనీసం మగపిల్లవాడు ఉంటే వంశానికి పేరైనా వస్తుందని, మగపిల్లవాడే కావాలి, అల్పాయుష్కుడైన కుమారుడే కావాలని అడిగాడు. అయితే ఆవిడ ఏమంది, పక్కనే ఒక మామిడి చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఉన్న మామిడి పళ్ళు ఒక పండు కోసుకో, నువ్వు వెళ్ళి నీ భార్యకి ఒక పండు కోసుకోమని చెప్పింది. ఈయన ఏం చేశాడు, సరేనని భవానికి నమస్కరించాడు. అమ్మవారు మాయమైపోయింది.
ఇతను ఆ పెద్ద మామిడి చెట్టు కింద ఒక గణపతి విగ్రహం ఉంది. గణపతికి నమస్కరించి పైకెక్కి ఆ కాయ కోయిపోయాడు. ఆ కాయ కోస్తుంటే ఆయనకు ఒక సంతోషం కలిగింది. ఒక కాయ కోసుకో అని చెప్పింది అమ్మవారు. చాలా కాయలు తెంపేశాడు. ఈ కింద ఉన్నటువంటి గణపతి కినిసి ఆయనకి కోపం వచ్చి, నీ కుమారుడు పాము కరిచి మరణిస్తాడు, నువ్వు ఇట్లా పని చేసావు అని శపించాడు. కాయలన్నీ మాయమైపోయినాయి, ఒక్క కాయే మిగిలింది. ఆయన ఒక్క కాయ పుచ్చుకుని దీనవదనంతో ఇంటికి వచ్చేసాడు. ఆ కాయ కోసి రాణిగారు భుజించేశారు కల్లా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. ఇతను అల్పాయుష్కుడని, పాము వల్ల మరణిస్తాడని తెలుసుకున్నారు, వాళ్ళకి తెలుసు. అయితే ఏమైంది, పిల్లాడికి 5 ఏళ్ళు వచ్చినాయి. పిల్లవాడికి శివుడు అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. చక్కగా అల్లారు ముద్దుగా పెంచారు. పిల్లవాడు చక్కటివాడు. ఈ 5 ఏళ్ళు వయసు వచ్చాక ఒకరోజు సర్పం వచ్చింది పిల్లాడిని కాటేయటానికి. పిల్లాడి ముద్దు ముచ్చట్లు చూడాలని గణపతిని బతిమలాడితే ఆయన ఒక 5 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చాడు. రాణిగారు అడిగింది, కనీసం ఉపనయనమైనా కాలేదు కదా, అప్పటి వరకు నాకు ఆ పిల్లాడిని నాతోడు ఉండనివ్వమని ఆ సర్పాన్ని బతిమలాడింది. సర్పం వెళ్ళిపోయింది. కాటేయటానికి వచ్చిన సర్పం వెనక్కి వెళ్ళిపోయింది. పిల్లాడికి 9-10 ఏళ్ళు వచ్చేసరికి ఆ ఉపనయనం చేశారు. కానీ ఆవిడ రోజు ఏడ్చేది తల్లి. ఏడుస్తుంటే పిల్లాడు అడిగాడు, ఎందుకమ్మా, ఎందుకు దుఃఖపడుతున్నావంటే, నాయన ఇలా నీకు ఇలాంటి శాపం ఉంది, నీ తండ్రి వల్ల వచ్చింది, ఆయన కూడా కోరుకున్నది అది, అసలు మాకు సంతానమే ఉండకూడదు, ఇలా జరిగింది అనేసరికల్లా ఇతను ఏమన్నాడు, అమ్మ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు కదా, ఇలా నన్ను అల్పాయుష్కుడిగా పుట్టించిన భగవంతుడు ఏదో ఒక కారణంతో పుట్టించాడు. నేను వెళ్ళి కాశీ వెళ్ళి శివార్చన విశ్వేశ్వరార్చన చేసి ఆయన దగ్గర నుంచి సమాధానం పొందొస్తాను, నేను దేశాటానికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను, నువ్వు నిత్యం దుఃఖిస్తుంటే నేను చూడలేకపోతున్నానని మేనమామని సహాయంగా తీసుకుని దేశాటానికి వెళ్ళిపోయాడు. మధ్యలో అన్ని తీర్థాలు క్షేత్రాలు చూసుకుంటూ బయలుదేరి వెళ్ళారు. ఈ వెళ్ళే దారిలో ప్రతిష్టానపురం అని ఒక ఊరు చేరారు. ఆ ప్రతిష్టానపురంలో వీళ్ళు ఒక దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఒక తోటలో విడిది చేశారు. అక్కడ కొంతమంది ఆడపిల్లలు ఆడుకుంటుంటే ఓ పిల్ల ఇంకో పిల్లని ఏదో రకార మకార ప్రయోగాలతోటి తిట్టేసరికల్లా రెండో పాప అంది, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నారు, మా ఇంట్లో రకారాలు ఉండవు మకారాలు ఉండవు, మా వంశంలో అసలు 5వ తనం లేని ఆడదే ఉండదు అని ఇట్లా నన్ను అనద్దు ఇట్లాంటి మాటలు అని చెప్పింది. చెప్పేసరికల్లా వీళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఏమిటా ఇలా చెప్తోంది అమ్మాయి అని. అప్పుడు ఏమిటి అని కనుక్కుంటే ఆ అమ్మాయి అక్కడ ఆ ప్రాంతాన్ని ఏలే రాజుగారి కూతురు. వీళ్ళు రాజును దర్శించపోతే వాళ్ళకి ఆ పిల్లకి 8 ఏళ్ల పిల్ల, అమ్మాయికి వివాహం చేయాలని సంకల్పిస్తున్నారు. అష్టవర్షాత్ భవేత్ కన్య అని అప్పటి 8 ఏళ్లకి వివాహం చేసేవాడు. మనవాడికి 10 సంవత్సరాలు 11-12 సంవత్సరాలు ఉన్నాయి, కొంచెం పెద్దవాడు అయ్యాడు. అయితే ఈ పాప పేరు సుశీల. ఆ అమ్మాయిని వాళ్ళు వివాహం అనుకుంటున్నారు కదా, ఇలా ఎదురొచ్చిన ఈ పిల్లాన్ని చూస్తే రాజకుమారుడు సర్వలక్షణ శోభితంగా ఉన్నాడు, ఈ పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేద్దామనిపించింది వాళ్ళకి. మేనమామ కూడా ఒప్పుకున్నాడు, పెళ్లి చేసేసారు. పెళ్ళి అయిన తర్వాత ఆ రోజు రాత్రి సాయంకాలం చీకటి పడ్డాక దర్భాసనం మీద పడుకున్నారు అమ్మాయి అబ్బాయి ఇద్దరు. పడుకుంటే అమ్మాయికి ఒక కల వచ్చింది. కల్లో ఏం తెలిసిందంటే, అమ్మాయి నీ భర్త అల్పాయుష్కుడు, అమ్మాయి నిత్యము గౌరీ పూజ చేసే అలవాటు ఉంది, కన్నెగౌరి నోము కూడా నోపించారు ఆ అమ్మాయితోటి. అల్పాయుష్కుడు కొద్దిసేపట్లో ఒక పాము వస్తుంది ఇతన్ని కాటేయటానికి, పైన కుండ వేలాడుతుంది చూడు, ఆ కుండని కుండలో పాలు పోసి పెట్టు, ఒక పాత్రలో పాలు పోసి పెట్టు, ఆ సర్పం ఆ పాల కోసం కుండలోకి ప్రవేశిస్తుంది, కుండ మూతి కట్టేసి మీ అమ్మకి వాయనమివ్వు ఆ కుండని అని చెప్పింది అమ్మవారు. పిల్ల లేచింది, పక్కనున్న భర్త దర్భాల మీద పడుకుని నిద్రపోతున్నాడు. సర్పం కనపడింది అమ్మాయికి దూరంగా. ఏం చేసింది, భర్త తొడ మీద ఒక కాలేసి, మరి ఎత్తుగా ఉంది అది, అతను పడుకున్న వాడికి మీద కాలు వేసి పైన ఉట్టిలో నుంచి ఖాళీ కుండని అందుకుంది. ఆ అమ్మాయి కాళ్ళకి పారాణి పెట్టుకున్నది, పారాణి బాగా తడితడిగా ఉంది. ఆ పారాణి ముద్ర అతని తొడ మీద పడింది. ఈ కుండ దించింది, ఈ దించిన కుండలో పాలు పోసి సర్పం దగ్గర పెట్టేసరికల్లా ఆ సర్పం అందులోకి ప్రవేశించింది. ఈ అమ్మాయి గుడ్డతోటి దాన్ని మూట కట్టేసింది. ఈ లోపల అబ్బాయి లేచాడు, ఆకలిస్తుంది ఏమైనా పెట్టమన్నాడు. ఈ అమ్మాయి 4-5 భక్ష్యాలు తీసుకొచ్చింది, అవి తిన్నాడు, పాలు తాగాడు, పడుకున్నాడు. ఈ అమ్మాయి నిద్రపోయింది. మర్నాడు పొద్దున్న లేవగానే ఇతను మనం వెళ్ళిపోదాము,
కాశీనగరానికి వెళ్ళాలి, ఇక్కడే ఉంటే ఏదైనా అవుతుందేమో, మనం విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని ఈ ప్రతిష్టానపురం నుంచి కుర్రవాడు నా మేనమామ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఆ కుండ వాసన గట్టి పెట్టిందిగా పాప, ఆ పైనే పెట్టేసింది, అలాగే ఉండిపోయింది. అక్కడి నుంచి రోజులు గడుస్తున్నాయి, ఈ పిల్లవాడి జాడలేదు పెళ్లి కొడుకుది. ఈ అమ్మాయి ఏమంది, నాన్న నాకు కల వచ్చింది, మంగళగౌరి నాకు చెప్పింది, నా భర్త నాకు దక్కుతాడు, నాకేం భయం లేదు, ఒక సత్రం కట్టించు, కాశీ వెళ్తామని మాటల ముందే చెప్పారు కదా, కాశీ నుంచి వచ్చే వాళ్ళంతా మన ఊళ్ళ నుంచే వాళ్ళ ఊళ్ళ వైపుకి వెళ్ళాలి, వచ్చిన యాత్రికులందరి కాళ్ళు కడుగుతాను నేను, పుణ్యము లభిస్తుంది, నా భర్త కూడా నాకు దొరుకుతాడు అని చెప్పింది. చెప్పేసరికల్లా ఓ సత్రం కట్టించారు కూతురు కోరికతోటి. సరే సత్రంలో వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళు కడిగి భోజనం పెట్టేది అమ్మాయి. ఇది జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కాశీ వెళ్ళొచ్చేశారు. కాశీ వెళ్ళి కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్నారు. అతను నన్ను ఆయుష్మంతుడిని చెయ్యి, నాకు వివాహం కూడా అయ్యింది అని చెప్పి స్వామివారికి దండం పెట్టుకున్నాడు. సమాధానం లభించిందో లేదో తిరిగి వచ్చాడు. వస్తూ ప్రతిష్టానపురానికి వచ్చారు. ఆ అమ్మాయి గుర్తుపట్టింది భర్తని, మనిషిని గుర్తుపట్టింది. ఈ కాళ్ళు కడిగేటప్పుడు ఆ అమ్మాయి పాదాలతోటి మీద కాలేసింది కదా, ఆ గుర్తు అతని కాలు మీద అలాగే ఉందిట. అమ్మవారి దయ వల్ల ఆ పారాణి గుర్తుని చూసింది అతని తొడ మీద. ఆ కాళ్ళు కడిగి ఇతనే నా భర్త అని చెప్పింది. చెప్పేసరికల్లా సరే వాళ్ళు రాజుగారు వాళ్ళు అమ్మాయి తండ్రి వాళ్ళు వచ్చే లోపల ఆ పూట నిద్ర చేస్తే అతనికి ఎట్లా కాలొచ్చిందంటే, మంగళగౌరి అమ్మవారి తాలూకు శక్తులు, యమదూతలు తనని పట్టుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు అమ్మవారి దూతలు ఇద్దరు కొట్టుకుంటున్నట్టు కాలొచ్చింది అతనికి. తనకి మృత్యువు రావాల్సి ఉంది కానీ వచ్చారు యమదూతలు తనని తీసుకెళ్ళటానికి. అమ్మవారి తాలూకు దూతలు వాళ్ళు వీళ్ళు యుద్ధం చేస్తున్నట్టుగా కనపడింది. తను మెలకు వచ్చి చూసుకున్నాడు. ఈ అమ్మాయి తన భార్య అతని జ్ఞాపకం ఉంది కొంత. అక్కడి నుంచి ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ కుండని ఆ పూట నోచుకుని కుండని అమ్మకి వాయనం ఇచ్చింది. కుండ తెరిచి చూస్తే అందులో ముత్యాల హారం ఉంది. ఆ ముత్యాల హారాన్ని ధరించి భర్త దగ్గరికి వెళ్ళింది. సంవత్సరాలు గడిచినాయి. ఇంతలో భర్త ఆ భార్య దగ్గరకు వచ్చేసరికల్లా అతనికి కళ జ్ఞప్తికి వచ్చిందనమాట. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్న మంగళగౌరి వ్రతం వల్ల ఆమెకి 5వ తనం వృద్ధి అయింది, అందువల్లే తనకి మరణం తప్పింది అని భావించి తెలుసుకున్నాడు. తర్వాత ప్రతిష్టానపురం నుంచి మేనమావతో కలిసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళు అడిగారు, చాలా ప్రచండమైన శాపం, గణపతి శాపాన్ని ఎట్లా తప్పించగలిగావు నువ్వంటే, మంగళగౌరి వ్రత మహత్యము, ఆ వ్రతం చేసే వాళ్ళ ఇళ్లలో ఇలాంటివి జరగవని, శ్రద్ధ లోపించకూడదు, వ్రతంలో తప్పొచ్చినా శ్రద్ధ లోపం ఉండకూడదు, ఏదైనా ఒక వస్తువు ఉండదు పర్వాలేదు, విధం తప్పినా వ్రతం తప్పకూడదు అని దండం పెట్టిస్తారు. పొరపాటు నేను చేసినా నా వ్రతం తప్పకూడదు అని చెప్పుకుంటారనమాట అమ్మవారికి. ఈ వ్రతం చేయటం వల్లే నా భర్త నాకు లభించాడు, ఆ రోజు రాత్రి నాకు కాలొచ్చింది, నిజంగానే సర్పం వస్తే నేను ఆ కుండ తెచ్చిపెట్టానని చెప్తుంది అమ్మాయి. ఆ తర్వాత ఆ సంవత్సరం నుంచి తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఎక్కడ మాహిష్మతి నగరంలో అందరూ మంగళగౌరి నోము చేసుకోవాలని, ఆడపిల్లలు వివాహమైన మరుసటి ఆ సంవత్సరం నుంచి చేసుకోమని, తర్వాత కన్యగౌరి నోములు కూడా చేయించమని ఆయన చాటింపు వేయించి ఎలా చేయాలో విధి విధానాలు తన కోడలతోటి వాళ్ళందరికీ చెప్పించి చేయించారు. ఇందులో కలశం పెట్టుకోవటం, కొంత ఇళ్లలో కలశంతో పెడతారు, కొంతమందిలో పెట్టరు. అటు ఇటు ఏది మారినా పూజ ఇదే, కథ ఇదే. ఈ కథని విని అక్షింతలు వేసుకుంటాం, అక్షింతలు పట్టుకుని కథ వింటాం. కొంత సగం అమ్మవారి మీద వేసి సగం మన మీద వేసుకుంటాము. భర్తకి దండం పెట్టడం ఇప్పటి విధి. శ్రావణ మంగళవారం నువ్వు నోచుకునేది 5వ తనాన్ని వృద్ధి అయ్యి భర్తని కేకలేయకూడదు. ఆ రోజు భర్తతో పరుషవాక్కులు ఆడకూడదు. మనకే తగాదాలున్నా వాటిని పక్కన పెట్టుకోవాలి. ఈ అక్షింతల్ని భర్తతోటి 2వసారి వేయించుకోవాలని చెప్తారు. ఒకసారి అక్షింతలు మనం వేసుకుంటాం కదా, కలిసిన అక్షింతలు పక్కన పెట్టి భర్తతోటి వేయించుకుంటే మాంగళ్య వృద్ధి జరుగుతుందని, ఎక్కువ కాలం భర్త మనం కలిసి ఉంటాం, గొడవలు అవి లేకుండా ఉంటాయి. వ్రతం చేసుకోవటం ఒక మంచి పాజిటివ్ పద్ధతి. ఈ కథ చెప్పుకోవటం కాస్త అటు ఇటుగా చిన్న చిన్న వాక్యాల మార్పులతోటి ఇదే కథ. పుస్తకం ఉండి గడగడగడగడ చదివేసుకునేవచ్చు, చదువుకోవచ్చు, ఎవరైనా చదివి వినిపిస్తే వినొచ్చు, ఇదే విన్నా వినొచ్చు, అంతే ఖచ్చితంగా. ఓకే రమ్మ గారు, చిన్న కథ చక్కగా ఉంది కదా, చక్కగా ఉంది, మంచి కథ, ఆచరించాల్సింది అందరం కూడా. అదే మంగళవారాలు కథ చదువుకుని చేసుకుంటే బాగుంటుంది. ఓకే రమ్మ గారు, నమస్తే. నమస్తే చేయ.